అరే ఇప్పుడు ఏమొస్తుందో తెలుస్తుందారా దగ్గర? ఏమొస్తున్నా నువ్వు చెప్పరా మరి? అవునరా ఏమొస్తుందిరా? నాకు తెలియదురా. అరే గణేష్ ఫెస్టివల్ వస్తుంది రే, వినాయక చవితి. అవును కదరా, పైసలు జమ అయ్యాలి కదరా. మరి చింతలకి ఇప్పుడు పోదాంరా. అవునరే, చందకి ఎప్పుడు పోదాంరా? రేపు నుంచి పోదాం మరి చందాకు. మొత్తం చిన్న బుగ్గు రెడీ పెట్టుకొని అందరూ పోదాం, పొద్దుగా లేచి పోదాం. సరే చందాకైతే పోతాం కానీ మనిషికి ఎంత వేసుకున్నాం పైసలు? అది ఎంత వేసుకుంటాం రా, చందాలేనే ఎక్కువ వస్తాయి. మా అంటే 20 రూపాయలు వేసుకుందాం. అరే ఓ పిస్నారి, 20 రూపాయలు కాదురా, మనిషికి 200 వేసుకుందాం అంటున్నా. అవునరా, మనిషికి 200 వేసుకుందాం. సరే మరి మనిషికి 200 అయితే 200. మా గణపతి ఇప్పుడు బుక్ చేద్దాం రా. అరే గణపతి చందా అయినాక బుక్ చేద్దాం సరేనా? ఇంకా చందా అయినాక ఎప్పుడు టైం ఉంటుందిరా? ఇప్పుడు పోయి బుక్ చేద్దాం మరి. సరే ఫస్ట్ బుక్ చేసినాక లాస్ట్ కి చందా అడుగుదాం సరేనా? అవును మేడం, మన యూత్ మెంబర్స్ షేర్ ఇంకా అందరు హాస్టల్ ఉన్నారా? వస్తారు కొన్ని రోజులు అయితే. అరే ఈ హాస్టల్లో బాధతో ఇంతే బాధారా నాయన, ఏం రాసేయరు ఎందుకు ఏమి లేదు. అవునరా, మరి 10th ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, ఏం కథ ఏం మాట్లాడతలేదేంద్రా? మనం మాట్లాడిస్తున్నారా? మరి రేపు నుంచి ఎల్లుండి 20 రోజు స్టార్ట్ చేద్దాం. మరి రేపటి నుంచి స్టార్ట్ చేసుకుంటే కూర్చోరా? 20 రోజు గణపతి పనులు 2-3 రోజులు స్టార్ట్ చేయాలా? అవునరా, నువ్వు కరెక్ట్ చెప్పినావు. సరే మన చందా రేపటి నుంచి అడుగుదాం, స్టార్ట్ చేద్దాం. ఇక డబ్బా చందా బుక్ అన్ని రెడీ చేసుకున్నాం. ఇక రేపటి నుంచి చేద్దాం ఇక. సరే మరి ఇప్పుడు పోయి వండుకున్నాం. అవునరా, పొద్దువికేంది ఇంకా ఇప్పుడే వండుకుంటావారా? ఇంకా పొద్దేమోలేదు. అదేదో ఫ్లోలో వచ్చిందిరా ఆయన. సరే మరి పోదాం నర్రి. ఒక విషయం చెప్పాలా? ఏమదిరా అది? గణపతి ఏడ తీసుకున్నాం? ఇక్కడ మన లోకల్ తీసుకున్నామా లేకపోతే హైదరాబాద్ సైడ్ తీసుకున్నామా? అరే మన లోకల్ తీసుకున్నాం, హైదరాబాద్ అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. ఎన్ని వేలలో తీసుకున్నాం? ఒక 2000 తీసుకుందాం. అరే నువ్వు ఏ కాలంలో ఉన్నావు నాయన? 2000 నీకు గణపతి ఎలుక కూడా వస్తలేదురా అంటే గణపతి అంట. ఒక 10,000 తీసుకున్నాం మంచి గణేష్. సరేరా మరి పోదాం నర్రి, ఇక చీకటి అయ్యేటట్టుంది పోదాం.